హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్ సోను. ఈ మధ్య నాకు చాలా ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అసలు మార్కెటింగ్ కి సేల్స్ కి డిఫరెన్స్ ఏంటి, అండ్ మార్కెటింగ్ లో చేయాలి అంటే మనం ఎక్స్పర్ట్ అవ్వాల్సింది ఏంటి, అసలు ఈ రెండింటి గురించి అడుగుతున్నారు. మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మార్కెటింగ్ ఇస్ డిఫరెంట్ అండ్ సేల్స్ ఇస్ డిఫరెంట్. మార్కెటింగ్ అంటే ఒక ప్రొడక్ట్ ని దాన్ని ప్రమోషన్ చేస్తే త్రూ బ్రాండింగ్ అవ్వచ్చు, హోర్డింగ్ అవ్వచ్చు, ప్రమోషన్ చేస్తే ఈ ప్రాసెస్ ని మార్కెటింగ్ అంటారు. అదే సేల్స్ అంటే ఆ ప్రొడక్ట్ ని కస్టమర్ కి ఇచ్చి తిరిగి మీరు డబ్బులు కానీ పొందినట్టయితే అక్కడ సేల్ జరిగింది అంటారు. సో మీరు ప్రొడక్ట్ ని మార్కెటింగ్ చేస్తున్నారా లేకపోతే సేల్ చేస్తున్నారా, ఈ డిఫరెన్స్ అనేది మీరు తెలుసుకోవాలి. అందులో మార్కెటింగ్ లో చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి. ఓకే, మీరు క్లయింట్స్ ని, ప్రాస్పెక్ట్ ని ఎంచుకునే విధానం ఒకటి, రెండు వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చే విధానం అవ్వచ్చు, తర్వాత వాళ్ళకి ప్రెజెంటేషన్ ఇచ్చే విధానం అవ్వచ్చు. ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత మీరు ఎలా ఫాలోఅప్ చేస్తున్నారు, ఈ ఫాలోఅప్ చేసే విధానం బట్టి మీ యొక్క సేల్ అనేది క్లోజ్ అవడం జరుగుతుంది. ఓకే, సో మీరు దానికి సంబంధించిన మార్కెట్ ని, ఆ ప్రొడక్ట్ ని, దాని బ్రాండింగ్, మీకు బ్రాండింగ్, మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకోవడం రావాలి, ప్రొడక్ట్ ని మార్కెట్ చేయడం రావాలి, ఫైనల్ గా సేల్ ని క్లోజ్ చేయాలి. ఇలా చేయగలిగితే మీరు మార్కెటింగ్ లో, సేల్స్ లో ఎక్స్పర్ట్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.